నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప లోక్సభకు 14, 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 110 మంది అభ్యర్థుల పోటీ. జిల్లా ఎన్నికల అధికారి విజయ రామరాజు వెల్లడి. కడపకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు నజీర్ అహ్మద్ వైసీపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నాం. వైసీపీ కడప లోక్సభ అసెంబ్లీ అభ్యర్థులు వైఎస్ అవినాష్ రెడ్డి, ఎస్బీ అంజాద్ బాషాల వెల్లడి. రాబోయే ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం తరపున వైఎస్ జగన్తో పాటు కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలి. ఎన్నికల ప్రచారంలో సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి వినతి. వైఎస్ఆర్ జిల్లాలో అభివృద్ధి యజ్ఞం ముందుకు సాగేందుకు జిల్లా ప్రజలంతా సహకరించాలని కడప పార్లమెంటు అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. కడపలోని ఐఎంఏ హాల్లో నిర్వహించిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నీతి, నిజాయితీ, క్రమశిక్షణలతో వ్యాపారం చేసే సామాజిక వర్గమైన ఆర్యవైశ్యులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాజకీయ ప్రాధాన్యత కల్పించడం జరిగిందన్నారు. టీటీడీలో ప్రతిసారి ఆర్యవైశ్యులకు స్థానం కల్పించడం జరుగుతోందని, గండి దేవస్థానం చైర్మన్ పదవి గతంలో రాఘవయ్యకు ఇచ్చామని గుర్తు చేశారు. ఈబీసీ నేసం ద్వారా 62,000 మందికి ఆర్థిక సహాయం చేయడం జరిగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మన జిల్లా వాసి ముఖ్యమంత్రి అయినందున వేరే జిల్లాలకు చెందిన వారికి కూడా మేలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ జిల్లాకు ఒక మేలు కూడా జరగలేదని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాకే 2 ఏళ్లు కరోనా వల్ల కరిగిపోయినా మిగిలిన 3 ఏళ్లలో 100 కోట్లు ఖర్చు పెట్టి కడపలో రహదారుల విస్తరణ, కూడళ్లు ఆధునీకరణ, డ్రైనేజ్ కాలువలను నిర్మించి రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేశామన్నారు. క్యాన్సర్ హాస్పిటల్, 2 కంటి ఆసుపత్రులు, మానసిక వైద్యశాల నిర్మించడం ద్వారా వైద్య రంగంలో జిల్లాను ఒక మెట్టు పైకి ఎక్కించినట్లు ఆయన తెలిపారు. 6,000 ఎకరాల్లో ఉన్న కొప్పర్తి పారిశ్రామిక వాడపై ముఖ్యమంత్రి జగన్కు ప్రత్యేక విజన్ ఉందని, అక్కడ 5 యూనిట్లు ప్రారంభమై 3,000 మంది పనిచేస్తున్నట్లు చెప్పారు. కడప, బెంగళూరు రైల్వే మార్గాన్ని కూడా పెండ్లిమరి నుంచి పుట్టపర్తి వరకు అలైన్మెంట్ మార్చి పూర్తి చేయాలని కేంద్రానికి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారని, సాంకేతిక పరమైన, ఆర్థిక పరమైన అవకాశాలను కూడా పరిశీలించారని తెలిపారు. ఈ అభివృద్ధి యజ్ఞం ఇలాగే ముందుకు సాగేందుకు జిల్లా ప్రజలు సహకారం అందించాలని ఆయన కోరారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. వారి సమస్యలను కొత్తగా ఏర్పడబోయే మన ప్రభుత్వంలో పరిష్కరిస్తామని అన్నారు. అంతకుముందు ఆర్యవైశ్య ప్రతినిధులు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీకి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రతినిధులు స్థానిక కార్పొరేటర్ సూర్యనారాయణరావు, చిప్పగిరి ప్రసాద్, దేవతి శంకరయ్య, కరుణాకర్, రవి పాల్గొన్నారు. ఇన్ఫ్యాక్ట్ మన జిల్లా నుంచే గడిచిన 5 ఏళ్లలో 2 టీటీడీ బోర్డులో సభ్యులుగా ప్రసాద్ అన్నను, మారుతి అన్నను మరి టీటీడీ బోర్డులో సభ్యులుగా పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఈ టర్మ్లో అంటే 3rd ఫేజ్లో సిద్ధారాఘవరావు గారి కుటుంబ సభ్యులకు వాళ్ళ తనయుడికి మరి టీటీడీ బోర్డులో సభ్యత్వం ఇవ్వడం జరిగింది. మరి కంటిన్యూస్గా టీటీడీ బోర్డులో ఒక ఆర్యవైశ్య సోదరుని తప్పకుండా అక్కడ ఒక మ్యాండేటరీ స్టెప్గా, ఒక మ్యాండేటరీ సీట్గా టీటీడీ బోర్డులో కంటిన్యూస్గా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ వస్తున్నారు. ఇదంతా మీరు గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, అన్ని చోట్ల కూడా ఆర్యవైశ్యులకు తగిన ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారన్న విషయాన్ని గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. మన జిల్లాలో బాగా ప్రాముఖ్యత కలిగినటువంటి గండి ఆంజనేయ స్వామి ఆలయం 2 మాసాల క్రితం వరకు వేంపల్లెకు సంబంధించిన ఆర్యవైశ్య సోదరుడు రాఘవయ్య అన్న గండి ఆంజనేయ స్వామి ఆలయానికి చైర్మన్గా మరి ఉండడం జరిగింది. మన జిల్లానే కాదు, రాయలసీమ ప్రాంతంలో కూడా ఒక ఇంపార్టెంట్ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్, గండి ఆంజనేయ స్వామి ఆలయం. ఆలయానికి 2 మాసాల క్రితం వరకు కూడా రాఘవయ్య అనే ఆ టెంపుల్ చైర్మన్గా ఉన్న విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా. అంతేకాకుండా ఇటువంటి శ్రీశైలం బోర్డు మెంబర్ మన మైదుకూరు నుంచి అన్న సోదరుడు మరి ప్రసాద్ అన్న వాళ్ళ సతీమణి మరి శ్రీశైలం బోర్డు సభ్యురాలుగా కొనసాగుతా ఉన్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఈ రకమైన రాజకీయ ప్రాధాన్యతే కాదు,
పేదరికంలో ఉన్న ఆర్యవైశ్యులకు ఆదుకునే విషయంలో ఈబీసీ నేస్తం మరి అగ్రవర్ణ పేదలకు సంబంధించిన ఈ పథకంలో భాగంగా 62,000 మంది ఆర్యవైశ్యుల కుటుంబాలకు ఈ పథకంలో భాగంగా 45,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అందించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నిన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా మరొక 60,000 రూపాయలు వాళ్ళకు తప్పకుండా అందిస్తానని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. నిజంగా ఎంతో నీతితో, నిజాయితీతో, క్రమశిక్షణతో మరి ఏ ఒక్కరికి మోసం చేయకుండా మరి వ్యాపారం చేసేటువంటి కమ్యూనిటీ అది మీ ఆర్యవైశ్యులు. నిజంగా అది మీకే సాధ్యము. మోస్ట్ సోబర్ కమ్యూనిటీ. మరి ఏ ఒక్కరికి కూడా మోసం చేయకుండా ఎంతో క్రమశిక్షణతో వ్యాపారం చేసే కమ్యూనిటీ మీది. అటువంటి మీకు ఎల్లవేళలా జగనన్న ప్రభుత్వము స్థానికంగా ప్రజాప్రతినిధులుగా నేను అంజద్ భాయ్ ఎల్లవేళలా అండగా ఉంటామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కొప్పర్తి పరిశ్రమల కారిడార్ను శ్రీ సిటీని మించిన ఇండస్ట్రియల్ కారిడార్గా తీర్చిదిద్దాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఉందనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. నిజంగా మనకు కోవిడ్తో మరొక ఈ 2 ఏళ్ళు కన్నా మనం నష్టపోకుండా ఉండింటే ఈ పాటికి కొప్పర్తిలో కనీసం ఆ 3,000 కాస్త ఇంకొక 3-4 వేలు కనీసం 6-7 వేల మంది పనిచేసే పరిస్థితుల్లో ఇవాళకే మనం ఉండిందుము అనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మరి ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్న మంచిని గమనించమని, గుర్తించమని పేరున ఇక్కడున్న ప్రతి సోదరుని కూడా మనవి చేసుకుంటూ ఈ అభివృద్ధి యజ్ఞం ముందుకు సాగాల. జగనన్న ప్రభుత్వానికి మరొకసారి మీ ఆశీస్సులు మెండుగా ఉండాలా, మీ దీవెనలు మెండుగా ఉండాలని చెప్పి ఇక్కడున్న సోదరులందరూ కూడా మనవి చేసుకుంటూ మీకు సంబంధించిన ఏ ఇష్యూ మీదైనా సరే మరి ప్రొద్దుటూరు నుంచి అనేక సందర్భాల్లో ఆర్యవైశ్య సోదరులు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. వారి వ్యాపారాల్లో ఏమైనా ఇబ్బంది కలిగితే మా దృష్టికి వచ్చిన వెంటనే తప్పకుండా ఆ ఇబ్బందిని అడ్రస్ చేసేవాళ్ళము, ఆ ఇబ్బంది నుంచి వాళ్ళని విముక్తులు కల్పించే వాళ్ళం. ఆ విధంగా మీకు సంబంధించిన వ్యాపారాల్లో, మీకు సంబంధించిన డైలీ రొటీన్లో ఏ ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని అడ్రస్ చేయడానికి, పరిష్కరించడానికి అంజద్ భాయ్, నేను, సురేష్ అన్న మేము ఎప్పుడు మీకు ఎల్లవేళలా అందుబాటులో తోడుగా ఉంటామని చెప్పి పేరున మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ మే 13న జరగబోయే జనరల్ ఎలక్షన్స్లో తప్పకుండా ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి మనందరి ఆప్తుడు అంజద్ బాషా గారిని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు అవినాష్ రెడ్డికి మీ అందరి ఆదరణ, ఆశీస్సులు తప్పక ఉంచాలని, ఇప్పటి వరకు మీరు ఏ రకంగా మమ్మల్ని ఆశీర్వదించారో అదే రకంగా మీ ఆశీస్సులు మాపై కొనసాగించమని పేరున మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేసుకుంటూ ముగిస్తా ఉన్నా. చాలా శుభదినము. మరి ఈరోజు 25వ డివిజన్ కార్పొరేటర్ గారైన సూర్యనారాయణ గారు, మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం నగరాధ్యక్షులు రాము గారు, మరి అదేవిధంగా ఆర్యవైశ్య రాష్ట్ర డైరెక్టర్ అయిన పులయ్య గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం, మరి ఈ ఆత్మీయ సమావేశానికి మీరందరూ కూడా రావడము చాలా సంతోషం. మరి ఈ ఆత్మీయ సమావేశం గత 10 రోజుల మునుపే జరగాల్సి ఉండేది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఈరోజు మనం ఈ ఆత్మీయ సమావేశాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. నిజంగా ఇవాళ ఈ ఆత్మీయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మరి ఇప్పుడే పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. మరి 2024కు జరగబోతున్న ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మరి ఈ ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సుల కోసము మరి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎందుకంటే ఆర్యవైశ్యులతో నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే నేను కూడా ఈ కడప నగరంలోనే మీ మధ్యలోనే పుట్టడం జరిగింది. నేను పిల్లప్పుడు ఉన్నప్పటి నుంచి కూడా
అదే వైవి స్ట్రీట్ బీకేఎం స్ట్రీట్లో నా యొక్క మిత్రులతో నేను అక్కడే పెరగడము, నా యొక్క మిత్రులు కూడా చాలామంది మరి ఆర్యవైశ్య సోదరులే నా మిత్రులు కూడా. మరి ఆ మధ్యనే మరి అదే అట్మాస్ఫియర్లో నేను పెరగడము, మరి మాకు ఆర్యవైశ్యులతో ఎంతో ఆత్మీయ అనుబంధం కూడా మా కుటుంబానికి ఉంది. మరి ఆ దిశలోనే మరి ఈరోజు మీ యొక్క ఆశీస్సులతోనే మరి అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ఈరోజు నేను ఈ స్థాయికి రావడం జరిగింది. నిజంగా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. మరి ఈ జరగబోతున్న ఎన్నికల్లో మరి మనము ఏ ప్రభుత్వానికి మనము మద్దతు ఇవ్వాలి, ఏ నాయకుడికి మనం సపోర్ట్ చేయాలి అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడే మీ ముందర ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆర్యవైశ్యులకు ఏమేం మేలు జరిగాయనేది కూడా ప్రతి ఒక్కరు కూడా మీ ముందు ఉంచడం జరిగింది. మరి ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మరి అన్ని సామాజిక వర్గాలకు సమానంగా చూసుకుంటూ మరి ఈరోజు ముందుకు తీసుకుంటున్న పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం. మరి దాంట్లో భాగంగానే ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం అయితేమి, ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి ఏదైతే మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని తన మంత్రివర్గంలో అవకాశం ఇవ్వడం అయితేమి, మరి తర్వాత ఇప్పుడు మరి వీరభద్రస్వామి గారిని మరి డిప్యూటీ ఏదైతే మన స్పీకర్గా ఇవ్వడం అయితేమి, మరి అనేక సందర్భాలు ఇప్పుడే చెప్పా, మన చిప్పగిరి ప్రసాద్ అన్నకు మొదటిసారిగా మరి టీటీడీ బోర్డు మెంబర్గా ఇవ్వడము, తర్వాత మన ఆయన ఇంటి పేరేంటి ప్రసాద్, ఇంకొక ప్రసాద్ మారుతి ప్రసాద్, ఆయనకు రెండవ పర్యాయం మరి ఆయనకు టీటీడీ బోర్డు మెంబర్గా ఇవ్వడము. నిజంగా ఇవన్నీ కూడా చూస్తుంటే నిజంగా ఇప్పుడే మా చిప్పగిరి ప్రసాద్ అన్న చెప్పాడు, టీటీడీ బోర్డు మెంబర్ అంటే గత ప్రభుత్వాల్లో మనం చూస్తే మరి ఏదో కోటీశ్వరులకు మాత్రమే అవకాశం దక్కే పరిస్థితి ఉండేది, లేకపోతే ఏదో కొన్ని కోట్ల రూపాయలు మరి ఆ ప్రభుత్వానికి మరి ఇస్తే మాత్రం వాళ్లకు ఇచ్చే పరిస్థితి ఉండేది. మరి అలాంటి పరిస్థితి నుంచి మరి ఈరోజు మన ప్రభుత్వంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి డివిజన్లో కూడా ఈరోజు 5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయల వరకు మరి మౌలిక సదుపాయాలు కల్పించే దిశలో సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, మరి ఇవన్నీ కూడా మరి ఈరోజు అభివృద్ధి చేస్తున్న పరిస్థితి. ఇప్పుడే మన సూర్యన్న గారు చెప్పారు, మరి ఆయన డివిజన్లో మరి మొత్తం చూసుకుంటే మరి స్టేడియం డెవలప్మెంట్ సుమారుగా 12 కోట్ల రూపాయలతో మరి ఆయన డివిజన్లోనే మరి ఈరోజు పనులు జరుగుతున్నాయి. స్టేడియం డెవలప్మెంట్, మరి 2 సర్కిల్స్ డెవలప్మెంట్ అయ్యాయి. మరి ఆయన డివిజన్లో మరి ఏదైతే సీసీ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ అవన్నీ కూడా చూస్తే అర్బన్ హెల్త్ సెంటర్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే సుమారుగా ఆయన ఒక డివిజన్లోనే 30 కోట్ల రూపాయల పనులు ఈ 3 ఏళ్ల కాలంలో జరిగాయని చెప్తే మరి ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు కడప నగరం అభివృద్ధి వైపుకు ముందుకెళ్తుంది. మరి ఈ అభివృద్ధి అనేది మనము ఆగిపోకూడదు, ఈ అభివృద్ధి అనేది కొనసాగాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెద్దలు చెప్తుంటారు, వడ్డించేవాడు మనవాడు ఉంటే ఏ బంతిలో కూర్చున్నా మనకు అన్నీ అందుతాయి అనేది. ఆ సామెత మనకు పూర్తిగా మనవాడు, మన జిల్లావాసి ఆ స్థానంలో ఉంటే, వడ్డించే స్థానంలో మనవాడు ఉంటే ఖచ్చితంగా మనకు అన్నీ అందుతాయి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి మన పార్లమెంట్ సభ్యులుగా శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మరి కడప ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి నేను పోటీ చేస్తున్నాను. మా ఇద్దరికి మీ అందరూ ఆశీస్సులు అందించండి, ఆశీర్వదించండి, దీవించండి. మరి ఖచ్చితంగా ఇవాళ ఒకటే మాట చెప్తున్నాను, ఖచ్చితంగా రాబో రోజుల్లో మరి ఆర్యవైశ్య సోదరులకు ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత మా ఎంపీ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా కల్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఆ సందర్భంగానే నేను మా ఆర్యవైశ్య సోదరులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కూడా కొద్దిగా యాక్టివ్గా పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉంది.
ఎవరు కూడా, ఎందుకంటే చాలా మటుకు మనం ఏం చేస్తామంటే మేమందరం వ్యాపారస్తులం అని చెప్పేసి మరి వ్యాపారంతో పాటు మన కమ్యూనిటీని కూడా మనం డెవలప్ చేసుకోవాలంటే, మన కమ్యూనిటీ యొక్క సమస్యలు పరిష్కారం చేసుకోవాలంటే రాజకీయంగా కూడా మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మరి ఆ దిశలోనే మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీరు అందరూ కూడా రాజకీయంగా కూడా మీకు సమయం మీకు అంతో ఇంతో సమయంలో మీరు కూడా ముందుకు వచ్చి మరి మాతో పాటు ఖచ్చితంగా పనిచేస్తే ఖచ్చితంగా మరి పార్టీ కూడా గుర్తిస్తుంది. మరి ఖచ్చితంగా రాబో రోజుల్లో మీ సామాజిక వర్గానికి సంబంధించిన అందరికీ కూడా రాజకీయంగా మేము ప్రాధాన్యత కూడా కల్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మాటిస్తూ, మరి ఈరోజు కొన్ని సమస్యలు చెప్పారు. మరి పెద్దలందరూ కూడా ఖచ్చితంగా ఆ దిశలో మరి పెద్దలందరితో మాట్లాడి ఖచ్చితంగా ఆ సమస్యలు పరిష్కరించడానికి నా శాయశక్తిలా కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మాటిస్తూ, మరి ఆత్మీయ సమావేశానికి మీరందరూ కూడా విచ్చేసి ఆశీర్వదించినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కడప అభివృద్ధి చెందాలి అంటే మనము ఎప్పటికైనా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకోవాల్సిన అవసరం మనసులో ఉండకూడదు. అలాగే మన కడప పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారు, ఈయన నాకు చాలా పరిచయము. నేను చాలా చాలా సన్నిహితంగా చూసిన వ్యక్తి. ఆయన ఎప్పుడు అనుక్షణం ప్రజల్లో ఒక మనిషి. తర్వాత మన ఎమ్మెల్యే అంజన్ భాష గారు, ఆయన ఎప్పుడు కూడా ఎవరైనా ఆయన దగ్గరికి పోవాలంటే పక్కన ఉండే పిఏ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా పోవచ్చు, డైరెక్ట్గా మాట్లాడచ్చు. ఏ సమస్య అయినా పరిష్కారం జరుగుతుంది. మరియు మన కడప జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు గారు కూడా అందరికీ అందుబాటులో ఉంటాడు. ఈరోజు నేను ఒక ఆర్యవైశ్యునిగా, ఒక కార్పొరేటర్గా ఎన్నికైనా ఈ ఏరియాలో నేను మా 28వ డివిజన్లోనే ఒక 20 రోడ్లు, ఒక 15 కలవట్లు మరియు 2 సర్కిళ్ళు, తర్వాత స్టేడియం అభివృద్ధి. ఇంత ఒక కార్పొరేటర్గానే నేను కనీసం 30 కోట్ల దాకా నా డివిజన్లో ఖర్చు పెట్టానంటే ఇంకా ఇంతకంటే అభివృద్ధి అనేది ప్రతిపక్ష నాయకుడికి కానీ ఇంకొకరికి కానీ ఎలా చూపించాలో మాకు అర్థం కావడం లేదు. అంతేకాకుండా 500 ఇళ్ల పట్టాలు ఒక డివిజన్లో ఇచ్చారు, కోఆపరేటివ్ కాలనీ సెంటర్లో. తర్వాత పెన్షన్లు కానీ మరి ఎన్నో, కనీసం అంటే సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా మేము ట్రాన్స్ఫర్ చేసాం మా డివిజన్ ద్వారా. అంటే నేను ఇవన్నీ నా డివిజన్ గురించి చెప్పడం ఎందుకంటే నన్ను ఒక ఆర్యవైశ్యునిగా ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ నేను ఏమడిగినా కూడా ఫస్ట్ నాకు ప్రిఫరెన్స్ ఇచ్చి నాకు చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళకు ఆర్యవైశ్యులు అంటే అభిమానం ఎక్కువ. ఫస్ట్ నుంచి నేను చూస్తున్నాను. కాబట్టి మనం అందరం కూడా ఆర్యవైశ్యులందరూ ఏకతాటిపై నిలబడి ఎంపీ అవినాష్ రెడ్డి గారిని కానీ ఎమ్మెల్యే అంజన్ భాషను మంచి మెజారిటీతో గెలిపించి మన జగన్మోహన్ రెడ్డి గారికి మనం మంచి సంకేతం మన జిల్లా తరఫున పంపించాలి. మన జిల్లా అభివృద్ధి చెందాలి. పట్టణం అభివృద్ధి చెందాలంటే కూడా మనం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి మరి మీ మిత్రులకు అందరికీ చెప్పి వేయించాలని సెలవుస్తుంది. సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక కడప లోక్సభ బరిలో 14 మంది, జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 110 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారని జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు తెలిపారు. ఈరోజు కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 27 మంది పోటీలో ఉన్నారని తెలిపారు. ఆ నియోజకవర్గంలో 2 బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కడప లోక్సభ స్థానానికి పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కూడా కేటాయించామన్నారు.
అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు ఎన్నికల గుర్తు కేటాయింపుల కార్యక్రమం జరుగుతున్నట్లు ఈ సందర్భంగా వివరించారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బరిలో ఉన్న అభ్యర్థులను పరిశీలిస్తే బద్వేలు 14, కడప 14, పులివెందుల 27, కమలాపురం 11, జమ్మలమడుగు 15, ప్రొద్దుటూరు 15, మైదుకూరు నియోజకవర్గంలో 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారన్నారు. ప్రధాన పార్టీలతో పాటు రిజిస్టర్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు అన్ని నియోజకవర్గాలలో పోటీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అభ్యర్థులు ఎన్నికల నియమావళి మేరకు అనుమతులు పొంది ప్రచారం నిర్వహించుకోవాలని సూచించారు. ఎన్నికల ఖర్చు ఎప్పటికప్పుడు రిటర్నింగ్ అధికారులకు తెలియజేయాలని అన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు మొదటి విడత శిక్షణ పూర్తయిందని, రెండవ విడత శిక్షణ ఆయా నియోజకవర్గాల పరిధిలో రిటర్నింగ్ అధికారులకు నిర్వహిస్తారన్నారు. మే 1వ తేదీన ఈవీఎంల ర్యాండమైజేషన్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. కడప నగరంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటెక్నిక్ మనులో స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. మే 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని ముగించాలని కోరారు. ఈ సమావేశంలో డిఆర్ఓ గంగాధర్ గౌడ్ ఇంకా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. మనకి సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి వరకుని కడప జిల్లాలో మనం ఎలక్షన్ అనౌన్స్మెంట్ మార్చి 16వ తారీఖున రావడం జరిగింది. ఏప్రిల్ 18న 4వ ఫేజ్ ఎలక్షన్స్కి నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు 18వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు నామినేషన్ స్వీకరించడం జరిగింది. అన్ని కాన్స్టిట్యున్సీస్లో కూడా ఎన్నెన్ని నామినేషన్స్ వచ్చినాయనే విషయం చెప్పడం జరుగుతుంది. 26వ తారీఖున మనకి స్క్రూటినీ పద్ధతిలో ఆల్ 7 అసెంబ్లీలకు సంబంధించిన స్థానాల్లోని పార్లమెంట్కి సంబంధించిన స్క్రూటినీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు అంటే 29వ తారీఖున 3 గంటల వరకు విత్డ్రావల్ టైం మనకు ఉండడం జరిగింది. 3 గంటల తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 7 కాన్స్టిట్యున్సీస్ పార్లమెంట్కి సంబంధించుకుని నామినేషన్స్ ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ చేసుకుని కడప పార్లమెంట్ వరకు ఇప్పుడు సింబల్ ఎలకేషన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మిగిలిన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వరకు నామినేషన్స్ ప్రక్రియ పూర్తయి సింబల్ ఎలకేషన్ ప్రక్రియ ప్రస్తుతం నడుస్తుంది. పార్లమెంట్కి ఇప్పటికి ఆల్రెడీ పొలిటికల్ పార్టీ మీటింగ్ కంక్లూడ్ చేసుకుని సింబల్ ఎలకేషన్ కూడా ఎలకేట్ చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు మనకున్న షెడ్యూల్ ప్రకారంగా మనకి 13వ తారీఖున పోలు కౌంటింగ్కి సంబంధించుకుని జూన్ 4వ తారీఖు వరకు ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది కౌంటింగ్ వరకు. తర్వాత ఒక ఈచ్ పార్లమెంట్ పరంగా అసెంబ్లీ పరంగా ఎన్ని నామినేషన్స్ వచ్చినాయి, బరిలో ఇప్పుడు లాస్ట్గా ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నదని ఇప్పుడు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. కడప పార్లమెంట్కి మొత్తంగా 47 నామినేషన్స్ రాగా అందులో 20 నామినేషన్స్ ప్రాపర్ ఫార్మాట్లో లేని వాళ్ళని తిరస్కరించడం జరిగింది. ఫైనల్గా పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య 14. బద్వేల్ అసెంబ్లీకి సంబంధించి వరకుని 38 నామినేషన్లు రాగా 14 తిరస్కరించడం జరిగింది. 4 ఉపసంహరించుకోవడం కూడా 4 జరిగింది. పోటీలో ఉన్న అభ్యర్థులు 14. కడప అసెంబ్లీకి సంబంధించి వరకు 59 నామినేషన్లు రావడం జరిగింది. ఫైనల్గా స్క్రూటినీ కానీ విత్డ్రావల్ కూడా జరిగిన తర్వాత 13 మంది పోటీలో ఉన్నారు. పులివెందులకు సంబంధించి వరకు 53 నామినేషన్స్ పడడం జరిగింది. స్క్రూటినీ విత్డ్రావల్ తర్వాత 27 మంది హైయెస్ట్ నామినేషన్స్ జిల్లాలో ఏదైనా కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి అంటే కనుక పులివెందుల కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్నాయి. అలాగే కమలాపురం సంబంధించి 35 నామినేషన్స్ గాను ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 11. జమ్మలమడుగు మొత్తం 46 నామినేషన్స్ గాను ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 15. ప్రొద్దుటూరు 45 నామినేషన్స్ గాను ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 15. మైదుకూరు 41 నామినేషన్స్కి గాను 15 ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్. సో దీంతో పాటు మనకు ఆల్రెడీ అబ్జర్వర్స్ రీత్యా 2 జనరల్ అబ్జర్వర్సు, 3 ఎక్స్పెండిచర్ అబ్జర్వర్సు, 1 పోలీస్ అబ్జర్వర్స్ కూడా మన జిల్లాకు రావడం జరిగింది. కడప పార్లమెంటు, కడప అసెంబ్లీ, పులివెందుల అసెంబ్లీ, కమలాపురం సంబంధించి వరకుని కునాల్ సిల్కు సార్ మనకి అబ్జర్వర్గా ఉండడం జరిగింది. అలాగే భానుదాస్ పలవలే గారు బద్వేల్, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు గాను జనరల్ అబ్జర్వర్గా మనకి నియమించడం జరిగింది. దీంతోపాటు రమేష్ భారతి గారు కడప పార్లమెంట్కి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ గాను, సత్యేందర్ సింగ్ మెహ్రా బద్వేల్, కడప, పులివెందుల, కమలాపురంకి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్గా రావడం జరిగింది. రాజేష్ కుమార్ మీనా గారు జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరుకి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్గా ఉన్నారు. మనకి పోలీస్ అబ్జర్వర్గా మనకి అర్జిత్ ఠాకూర్ మనకి పోలీస్ అబ్జర్వర్గా రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఎన్నికల ప్రచారం రీత్యా ఇప్పటి నుంచి ప్రచారము 11వ తారీఖు 5 గంటలకి ముగియడం జరుగుతుంది. సో ఇప్పటి నుంచి ప్రతి ఎన్నికలకి సంబంధించుకుని ఏవైతే పర్మిషన్స్ తీసుకుని ప్రచారం చేయొచ్చో 48 hours నియమ నిబంధనలు ఉంటుంది కాబట్టి
11వ తారీఖున 5 గంటలకల్లా ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం. దీంతోపాటు హోమ్ ఓటింగ్కి సంబంధించి మన జిల్లాలో సుమారు 878 మంది హోమ్ ఓటింగ్ ఆప్ చేయడం జరిగింది. హోమ్ ఓటింగ్కి ఎవరైతే ఆప్ చేశారో వాళ్ళందరికీ మే 6వ తారీఖున బృందాలు 78 బృందాల వరకు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఓటుని సేకరించడం జరుగుతుంది. అలాగే ఎవరైతే పోలింగ్ స్టాఫ్ ఉన్నారో, అంటే ఇప్పుడు మనకి పిఓ, ఏపీఓ, ఓపీఓ, మైక్రో అబ్జర్వర్స్ పరంగా ఎవరైతే పోలింగ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఓన్లీ ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా మనకు ఓటు హక్కు ఇవ్వాల్సిన కారణం ఉంది కాబట్టి 5వ తారీఖున ఆల్ కాన్స్టిట్యున్సీస్లోని మనకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మన జిల్లా బయట ఓటు హక్కు ఉన్న వాళ్ళందరికీ కూడా కడపలో ఒక ఫెసిలిటేషన్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే పోలీస్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, ఎయిర్పోర్ట్లో పనిచేసే వాళ్ళు కానీ, రైల్వే స్టేషన్లో పనిచేసే వాళ్ళు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్లో చేసే స్టాట్యుటరీగా చేసే ఎసెన్షియల్ సర్వీసెస్, పోస్టల్ బ్యాలెట్ ఆప్ చేసిన వాళ్ళందరికీ కూడా మే 7వ తారీఖున పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో వేయడం జరుగుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారము ఆల్రెడీ సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ స్టాఫ్ మనము 27వ తారీఖున కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మే 1వ తారీఖున మనము ఈవీఎం సెకండ్ ర్యాండమైజేషన్ కంప్లీట్ చేసుకుంటాము. దీంతో సెకండ్ అండ్ థర్డ్న ఈ మే 2, 3లో ఇప్పుడు క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయ్యారు కాబట్టి ఈవీఎం సింబల్ లోడింగ్ ఏర్పాట్లన్నీ కూడా మే 2వ తారీఖున, 3వ తారీఖున కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడున్న దాని ప్రకారము మే 13వ తారీఖు పోలింగ్కి సంబంధించుకుని ఏర్పాట్ల రీత్యా ఆల్ కాన్స్టిట్యున్సీస్లో ప్రిపరేషన్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ, ఈవీఎంస్ కానీ పోల్ రీత్యా కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాము. పొలిటికల్ పార్టీస్తో కూడా ప్రతి వారం మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ తర్వాత పొలిటికల్ పార్టీ మీటింగ్స్తో కూడా మీటింగ్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళు కూడా చాలా సాటిస్ఫైడ్గానే ఎటువంటి ఇష్యూస్ ఏమీ లేకుండా కూడా దే బ్రాట్ టు అవర్ నోటీస్. ఎక్కడైనా కనుక ఎవరైనా వైలేషన్ ఉన్నా కానీ వీఆర్ టేకింగ్ వెరీ సీరియస్ యాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంసీసీ వైలేషన్స్. ఇప్పుడు క్యాండిడేట్స్ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయ్యారు కాబట్టి క్యాండిడేట్స్ అందరూ కూడా వినపం జిల్లా యంత్రాంగం తరపు నుంచి యాజ్ డియూ ఆల్సో ఇస్ మీ అందరికీ కూడా రూల్ బుక్స్ ప్రకారంగా ఎంసీసీ నేమ్ నివాళులు కానీ, సువిధా పరంగా, పర్మిషన్స్ పరంగా కానీ ఏం చేయాలన్న దాంట్లో ఆల్రెడీ అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాం. దయచేసి అవన్నీ పాటించి ఒక మంచి ఎన్నికలకి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ జిల్లా యంత్రాంగం తరపు నుంచి ఇప్పటివరకు కష్టపడిన ఆర్ఓస్, డిఓస్, మనకి కావాల్సిన ఏఆర్ఓస్, పోలింగ్ స్టాఫ్ అందరికీ కూడా ఎండాకాలంలో చాలా కష్టపడి ఏర్పాట్లను రెడీ చేస్తున్నాము. దయచేసి సేమ్ టెంపో మనము మే 13 వరకు ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సిన కోరుతున్నాం. లాస్ట్గా స్ట్రాంగ్ రూమ్ ఫర్ జిల్లాకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో మనకు రింగ్ రోడ్ మీద ఏదైతే మన్ను పాలిటెక్నిక్ ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఫెసిలిటీ ఏవైతే ఉందో అక్కడే మనకి స్ట్రాంగ్ రూము యాజ్ వెల్ యాజ్ కౌంటింగ్ సెంటర్ కూడా అక్కడే ఉండడం ఏర్పాటు చేయడం జరుగుతుందన్న విషయం పార్టీ మిత్రులకు తెలియజేయడం జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం తరపున వైఎస్ జగన్తో పాటు ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని సీఎం సతీమణి వైఎస్ భారతిరెడ్డి కోరారు. కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి సతీమణి సమతారెడ్డి, వైసీపీ నేత సింగారెడ్డి సతీష్ రెడ్డి సతీమణి సుమతిరెడ్డితో కలిసి ఆమె వేంపల్లె పట్టణంలో ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించారు. పట్టణంలోని వైఎస్ఆర్ గెస్ట్ హౌస్ నుంచి వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తమ ప్రాంతానికి విచ్చేసిన వారికి స్థానిక మహిళలు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఇందులో భాగంగా గాంధీ రోడ్డు, జీఎం కాంప్లెక్స్, అమ్మవారిశాల వీధి, బిడాలమిట్ట, కాలేజ్ రోడ్డు, మెయిన్ బజార్లలో వారు ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. తమ అమూల్యమైన ఒక ఓటును ఎమ్మెల్యే అభ్యర్థి జగన్మోహన్ రెడ్డికి, మరొక ఓటును ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత సతీష్ రెడ్డి, జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, మండల కన్వీనర్ చంద్రబాబు రెడ్డి, ఎంపీపీ గాయత్రి, జేసీఎస్ కన్వీనర్ శ్రీనివాసులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కడప అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి తనపై చేసిన ఆరోపణలు రుజువు చేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని వైసీపీ కార్పొరేటర్ అలీ అక్బర్ సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ నోటికి ఏది వస్తే అది మాట్లాడడం తగదని, తప్పుడు ఆరోపణ చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. కడప నగరంలోని ఖలీల్ నగర్లో రోడ్లు వేయించడం కోసం తాను ఇంటింటికి 10,000 రూపాయలు వసూలు చేశానని చెప్పడం దారుణమన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో శ్రీనివాసులరెడ్డి నీరు చెట్టు పథకం కింద అక్రమంగా ఎంత డబ్బు సంపాదించారో తాను నిరూపిస్తానన్నారు.
తాను అవినీతి అక్రమాలకు పాల్పడితే ఎదుటివారు కూడా అలాంటి వారేనని అనుకోవడం మాధవిరెడ్డికి తగదన్నారు. తన డివిజన్ పరిధిలో నాడు నేడు పథకం కింద స్కూల్, రోడ్లు, డ్రైనేజ్ పనులను చేశానని ఆయన తెలిపారు. తాను తన డివిజన్ అభివృద్ధి కోసమే పాటుపడ్డానని, ఎక్కడ కానీ ఒక్క రూపాయి కూడా ఆశించలేదన్నారు. తన రాజకీయ జీవితం ఎలాంటిదో తన డివిజన్కు వచ్చి తెలుసుకోవాలన్నారు. మాధవిరెడ్డి తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి తమ డివిజన్ పరిధిలోకి వచ్చి ప్రజల క్షేత్రంలో నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, నిరూపించకపోతే శ్రీనివాసులరెడ్డి, మాధవిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈరోజు ఒక సమావేశంలో కడప టీడీపీ అభ్యర్థి రెడ్డప్ప మాధవిరెడ్డి గారు ఖలీల్ నగర్లో కార్పొరేటర్ ఒక ఇంటికి 10,000 రూపాయలు వసూలు చేసి రోడ్లు వేశారని ఒక ఆరోపణ చేశారు. ఈ వీడియో సాక్ష్యము ఆయమ్మ ఏం చెప్తా ఉందండి ఒకసారి వినండి. ఖలీల్ నగర్లో రోడ్లు వేసేదానికి ఇంటికి 10,000 రూపాయలు తీసుకొని రోడ్డు వేశారని ఒక ఆరోపణ చేయడం జరిగింది టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి గారు. ఆ మేడంని నేను ముక్కుసూటిగా ఒకటే అడుగుతున్నాను. మేడం, మేము మిడిల్ క్లాస్ కోటీశ్వరులు మీ ఆయనలాగా కాదు. నేను కనుక ఒకవేళ మీరు చెప్పినట్టు 10,000 రూపాయలు తీసుకొని ఇంటింటికి రోడ్డు వేసినట్టు మీరు రుజువు చేస్తే ఒక పని చేయండి, లేదంటే నేనే ఖలీల్ నగర్తో మీ పాటు వస్తాను, మీరు కూడా రాండి. ఊరికే ఎక్కడ మీటింగ్లు పెట్టి చెప్పడం, నిందలు వేయడం మంచి పద్ధతి కాదు. అది మీరే ప్రజల్లో రాండి, నేను కూడా వస్తాను. ఏ ఇంట్లో అయినా కానీ 10,000 కాదు, 1 రూపాయి అయినా కానీ నేను తీసుకున్నా అని నిరూపిస్తే అక్కడే నీరు చెట్టు పథకం కింద ఎన్ని కోట్ల రూపాయలు మీ ఆయన వాసిరెడ్డి గారు ఆక్రమించారో కడప ప్రజలందరికీ తెలుసు. జాంకులు 50 లక్షలు కెమెరాలు వేపించినాం, కడప అంతా 50 లక్షలు కెమెరాలు వేపించినామని మీరు డబ్బా కొట్టుకుంటుంటారు. ఆ డబ్బు కూడా 10,000 నుంచి వచ్చిన డబ్బు, అక్కడి నుంచి వచ్చిన కమిషన్తో ఈ కెమెరాలు వేయడం జరిగింది. నేను ఆ మాట నిరూపించగలుగుతాను. మీ భర్త ఎన్ని కోట్ల రూపాయలు నీరు చెట్టు కింద అక్రమంగా సంపాదించారో అది నేను నిరూపించగలుగుతాను. మీరు కనుక ఖలీల్ నగర్లో ఏ ఇంటి దగ్గరైనా కానీ 10,000 అంటున్నారు. మీరు 1 రూపాయి కూడా మేము తీసుకున్నట్టు మీరు రుజువు చేస్తే ఒక పని చేయండి, లేదంటే నేనే ఖలీల్ నగర్తో మీ పాటు వస్తాను, మీరు కూడా రాండి. ఊరికే ఎక్కడ మీటింగ్లు పెట్టి చెప్పడం, నిందలు వేయడం మంచి పద్ధతి కాదు. అది మీరే ప్రజల్లో రాండి, నేను కూడా వస్తాను. ఏ ఇంట్లో అయినా కానీ 10,000 కాదు, 1 రూపాయి అయినా కానీ నేను తీసుకున్నా అని నిరూపిస్తే అక్కడే రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఒకవేళ మీరు నిరూపించకపోతే మీరు వెంటనే అప్పుడే రాజకీయ సన్యాసం తీసుకొని ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చినారో మీరు, మీ భర్త శ్రీనివాసులరెడ్డి గారు వెళ్ళిపోతారా అని మీకు సవాల్ విసురుతున్నాను. కడపకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు నజీర్ అహ్మద్ వైసీపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని వైసీపీ కడప లోక్సభ అసెంబ్లీ అభ్యర్థులు వైఎస్ అవినాష్ రెడ్డి అంజాద్ బాషాలో తెలిపారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీరును నిరసిస్తూ ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నజీర్ అహ్మద్ను ఈరోజు వైఎస్ అవినాష్ రెడ్డి, అంజాద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుతో కలిసి ఆయన స్వగృహంలో కలిశారు. పలు అంశాలపై చర్చించిన వీరు నజీర్ అహ్మద్ను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల అంతర్గతంగా బీజేపీతో కుమ్మక్కయ్యారని, టీడీపీ, బీజేపీ కనుసన్నల్లోనే షర్మిల పనిచేస్తుందని అన్నారు. షర్మిల పోటీ చేస్తే తాము మద్దతు ఇస్తామని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బహిరంగంగా చెప్పారని గుర్తు చేశారు. బీటెక్ రవి సైతం షర్మిలకు మద్దతు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పీసీసీ అధ్యక్ష పదవికి షర్మిల అనర్హులని ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న నేరుగా తాను అధ్యక్షురాలితో మాట్లాడలేకపోయానని అన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన 4% రిజర్వేషన్లు రద్దు చేస్తామనడం దారుణమన్నారు. కార్యకర్తలందరూ షర్మిల వ్యవహారం తీరుపై నిరుత్సాహంగా ఉన్నారని, ఆమెను వెంటనే కాంగ్రెస్ అధిష్టానం తొలగించాలని అన్నారు. సీనియర్ నేతగా తనకు జరిగిన అవమానం భరించలేకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని, రాష్ట్ర అభివృద్ధి జగన్తోనే సాధ్యమని అన్నారు. తనకు జరిగిన అన్యాయం ఏ కార్యకర్తకు, నాయకులకు జరగకూడదని నజీర్ అహ్మద్ ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, అవినాష్ అన్న గారి నాయకత్వం, అంజద్ అన్న గారి నాయకత్వం, సురేష్ అన్న గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. ఈరోజు నా జీవితంలో ఒక ముఖ్యమైన దినం అని నేను అనుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సేవలు, ప్రజలకు చేస్తున్న సేవలు, సంక్షేమాలు ఇవన్నీ వర్ణించలేం. ఆయన ఎన్నికల ముందు చెప్పిన హామీలు కానీ సంక్షేమాలు కానీ 100% పూర్తి చేయడం జరిగింది. ఆయన చెప్పనిటివి కూడా చేయడం జరిగింది. మరి అటువంటి నాయకుని కింద పనిచేయడం అనేది నా అదృష్టం. ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు మేయర్ గారు సురేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, వీరి సమక్షంలో ఈరోజు నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. త్వరలో ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరుగుతుంది. ఒకటే ఒక ధ్యేయం, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం కావాలి, అవినాష్ రెడ్డి గారు మరీ ఎంపీ కావాలి, అంజద్ బాషా గారు మరి ఒకసారి ఎమ్మెల్యే మంత్రి కావాలనేదే మా ఎయిమ్, మా కోరిక. దీన్ని పూర్తిగా నా శాయశక్తుల మేరకు నా అనుచరులతో, నాతో పాటు పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఒకసారి సమీకరించుకొని కాంగ్రెస్ పార్టీ విజయం కోసం నా శాయశక్తులా నేను కృషి చేస్తానని చెప్పి నేను విలేకరుల సమక్షంలో ఇది చెప్తున్నాను. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే ఇది అలవాటు పొరపాటు అనుకోండి, జరుగుతూ ఉంటాయి ఇటువంటివి. ఇంకా కొన్ని రోజులు ఇది మారాల్సి వస్తుంది. ఇంకా మిగతా విషయాలు రేపు మరి ఒకసారి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ జరుగుతున్న పరిణామాలు మన నాయకుల మీద, వైఎస్ఆర్సీపీ నాయకులైన అవినాష్ రెడ్డి గారి మీద కానీ, మన డిప్యూటీ సీఎం అంజద్ బాషా మీద కానీ, సీఎం గారి మీదుగా విష ప్రచారాలు చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పి చూస్తున్న వారికి రేపు సరైన సమాధానం రేపు చెప్తాను. ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై జగన్. ఈరోజు ఎంతో శుభదినం. కొన్ని ఏళ్లుగా నజీర్ అహ్మద్ అన్న అందరికీ సుపరిచితుడు. అతను 40 సంవత్సరాలుగా రాజారెడ్డితో, రాజశేఖర రెడ్డి గారితో అవినవ సంబంధాలు కలుగుతూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీని ఇన్ని ఏళ్లుగా అంటిపెట్టుకొని ఒక జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, ఇతర రాష్ట్రాల అబ్జర్వర్గా ఉంటూ సేవలు అందించిన వ్యక్తి నజీర్ అహ్మద్. కడప నగరంలో కాదు, కడప జిల్లాలో అందరికీ కాంట్రవర్షియల్ అయిన వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఈరోజు అతను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో చేరడం ఈరోజు ఎంతో శుభదినం. నిజంగా ఇన్ని ఏళ్ళు సేవలు చేసిన వ్యక్తి మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా కారణం జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఆకర్షితులై ఈరోజు పార్టీకి రావడం చాలా సంతోషం. నిజంగా నజీర్ అహ్మద్ గారి సేవల్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటామని, ఆయన అనుచర వర్గానికి కూడా ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇస్తామని, రేపు రాబోయే ఎన్నికల్లో మా కడప అభ్యర్థి నుండి అంజద్ బాషా గారికి, మా ఎంపీ అభ్యర్థి నుండి అవినాష్ రెడ్డి గారికి ఎన్నికల్లో కృషి చేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారన్న మాకు ఎంతో సంతోషం. ఆయన ఆహ్వానిస్తూ, ఆయన మిత్ర బృందాన్ని అందరికీ కూడా స్వాగతం పలుకుతూ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాధారణంగా నజీర్ అహ్మద్ని పార్టీలో చేర్చుకోవడం జరిగింది. పార్టీలో కూడా సముచిత స్థానం కల్పిస్తామని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. నజీర్ అహ్మద్ గారు చేరడం మనస్ఫూర్తిగా నజీర్ అహ్మద్ అన్నను ఆయన అనుచరులను ఆయన శ్రేయోభిలాషులందరినీ కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. రాజారెడ్డి అబ్బతో అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారితో ఎంతో చక్కటి సంబంధాలు కలిగిన నాయకుడు నజీర్ అహ్మద్ అన్న. అటువంటి నాయకుడు అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా నజీర్ అహ్మద్ అన్న పనిచేయడం జరిగింది. చాలా సౌమ్యుడు, చాలా ఆడంబరాలకు దూరంగా ఉండే వ్యక్తి, చాలా సౌమ్యంగా ఉండే వ్యక్తి, 10 మందికి ఎప్పుడు ఉపయోగపడాలని ఆశించే వ్యక్తి, కోరుకునే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై ఇటువంటి నాయకత్వం, ఇటువంటి లీడర్షిప్ ఈ రాష్ట్రానికి అవసరము, అవుట్డేటెడ్ లీడర్షిప్స్ అన్నీ కూడా ఇంకా పక్కన పెట్టాలా, అవుట్డేటెడ్ పార్టీలను పక్కన పెట్టాలా అని చెప్పి ఆయన భావించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని చెప్పి ఆయన భావించి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మనస్ఫూర్తిగా అన్నను నజీర్ అహ్మద్ అన్నను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నజీర్ అహ్మద్ అన్నకు సముచిత స్థానం తప్పకుండా కల్పిస్తాం. ప్రస్తుత ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజల కోసం చల్లని మజ్జిగ, తాగునీటిని అందించే చర్యలు చేపట్టామని కల్వరి టెంపుల్ ప్రతినిధులు తెలిపారు. కడప నగరం వైఎస్ఆర్ ఆడిటోరియం వద్ద ఏర్పాటు చేసిన నీరు, మజ్జిగ కేంద్రాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు దైవ సందేశం అందించాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ ఆడిటోరియంలో గత కొన్ని రోజులుగా ఆధ్యాత్మిక సభలను నిర్వహిస్తున్నామన్నారు. ఆదివారం నాడు ప్రత్యేకంగా ఉదయం 6 గంటలకు, 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక ఆరాధనలు కొనసాగుతాయన్నారు. ఈ సభల్లో యేసుప్రభు అనుసరించిన విధానాలు, బైబిల్ వాక్యాలు వివరించడం జరుగుతుందని వారు తెలిపారు. సేవా కార్యక్రమాలలో భాగంగా తాము మజ్జిగ, మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ దైవ మార్గాన్ని అనుసరించాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో కల్వరి టెంపుల్ సభ్యులు, పలువురు విశ్వాసులు పాల్గొన్నారు. కలుగునుగాక. ఈరోజు మన కడప పట్టణంలో మన కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో మన దైవజనులు పి సతీష్ కుమార్ గారు పిలుపు మేరకు మన కల్వరి టెంపుల్ తరపున ఇలా ఇక్కడ చల్లవేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. చల్లని మజ్జిగ, చల్లని త్రాగునీరు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది ప్రతిరోజు మనకి మార్నింగ్ 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీకు చక్కని మజ్జిగ, అలాగే మనకు చల్లని నీరు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఈ వేసవికాలం ఉన్నంత వరకు ఈ సేవ అనేది మన దైవజనులు మన సతీష్ అయ్య గారు ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాలుగా సేవలో మీకు ప్రజల కొరకు అంటే క్రీస్తు ప్రేమని క్రియల్లో చూపించాలని ఉద్దేశంతో మన ప్రజలందరికీ ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సేవ అనేది మనకి ఇక్కడ కడపలోనే కాదండి, మన కల్వరి టెంపుల్ 17 సంఘాలు మన తెలుగు రాష్ట్రాల్లో విస్తరింపజరిగింది. ఈ 17 కల్వరి టెంపుల్లో ఈ మనకి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకి ఈ వేసవికాలానికి ప్రజలు ఎంతో అవస్థలు పడుతున్నారు కాబట్టి వాళ్ళకి క్రీస్తు ప్రేమని క్రియలు చూపించాలని మా దైవజనులు ఆలోచన చేసి మన కల్వరి టెంపుల్ తరపున ఇది చల్లని మజ్జిగ, చల్లని నీరు ఇవ్వడం జరిగింది. ఈ సేవ ఇదే ఒకటే కాదండి, గడిచిన 10 సంవత్సరాల నుంచి కానీ మనకి ఎన్నో వరదల సైక్లోన్ ఎఫెక్ట్లు వచ్చినప్పుడు కూడా పేద ప్రజలకి సహాయపడాలని అప్పుడు చాలా సహాయాలు మన కల్వరి టెంపుల్ నుంచి మన దైవజనులు పంపించడం జరిగింది. అదే రీతిగా ఇప్పుడు మన కోవిడ్ టైంలో కూడా 2021లో కూడా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఎంతోమంది పేద ప్రజలు బయటికి వచ్చి ఆహారాన్ని కూడా తినలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మన దైవజనులు సతీష్ అయ్య గారు మనకి పేద ప్రజల కోసం నెలకి సరిపడగా సరుకులు వాళ్ళందరికీ ప్యాక్ చేసి ఇవ్వడం జరిగింది. అటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో. అలాగే ఇది కూడా మనకి ఒక సేవ కింద మేము కల్వరి టెంపుల్ తరపు నుంచి మన సతీష్ అయ్య గారి పిలుపు మేరకు చేయడం జరుగుతుందండి. ఈ సేవ అనేది మనకి ఈ సమ్మర్ అంతా కూడా ఈ 2 నెలలు ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఎండాకాలం వెళ్ళేంత వరకు మన ఇప్పుడు రీసెంట్గానే మనకి కల్వరి టెంపుల్ ఈ కడపలో కూడా ప్రారంభించడం జరిగిందండి. ఒక నెల రోజుల నుంచి ప్రజలు చేసిన ప్రార్థనల వల్ల మన దైవజనులు గారు ఇక్కడ మన సతీష్ అయ్య గారు పెట్టడం జరిగింది. వాళ్ళు ఎంతోమంది ఆత్మల సంపాదన కోసం ఎంతోమంది సంతోషిస్తున్నారు కూడా. ప్రతి ఆదివారం ఇక్కడ 4 ఆరాధనలు జరుగుతాయండి. మార్నింగ్ 6 నుంచి
తర్వాత 9 గంటలకి, అలాగే 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మనకి ఈ కల్వ టెంపుల్ రావటం కడప ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. షాలోమ్ అండి. వేముల మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం మరియు వాసవి క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో కీర్తిశేషులు మాడిశెట్టి నాగసరోజమ్మ జ్ఞాపకార్థం భర్త మాడిశెట్టి వెంకటరమణయ్యతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో చలివేంద్రం ఏర్పాటు చేశామని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సుంకు శివరామయ్య, వాసవి క్లబ్ అధ్యక్షులు మేడా నాగేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వేసవికాలం ఎండలు మండుతున్న సందర్భంగా ప్రతిరోజు వేముల బస్టాండ్లో ప్రజలకు చల్లటి నీటితో పాటు చల్లటి మజ్జిగ ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు వంతుగా కుంపరాజు రాఘవేశ్వర ధర్మపత్ని ఉమాదేవి కుటుంబ సభ్యుల సహకారంతో మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఇలా ప్రతిరోజు దాతల సహకారంతో మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో వేముల ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప లోక్సభకు 14, 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 110 మంది అభ్యర్థుల పోటీ. జిల్లా ఎన్నికల అధికారి విజయ రామరాజు వెల్లడి. కడపకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు నజీర్ అహ్మద్ వైసీపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నాం. వైసీపీ కడప లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులు వైఎస్ అవినాష్ రెడ్డి, ఎస్బీ అంజద్ బాషాల వెల్లడి. రాబోయే ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం తరపున వైఎస్ జగన్తో పాటు కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలి. ఎన్నికల ప్రచారంలో సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి వినతి. సిటీ కేబుల్, సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.